శ్రీ గణేశాయ నమః. దేశంలో అత్యంత అరుదైన వారాహి ఆలయాల్లో ప్రధానమైన ఆలయం కాశీక్షేత్రంలో భూగృహంలో ఉన్న ఉగ్రవారాహి ఆలయం. ఏ ఆలయంలోనైనా దేవతను మనం నేరుగా దర్శించుకోగలుగుతాం గాని కాశీలో మాత్రం వారాహి అమ్మను ఆలయం పైకప్పున ఉన్న 2 రంధ్రాల్లోంచి మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. అది కూడా సూర్యోదయానికన్నా ముందే. ఈ అమ్మ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలిక. కాలభైరవుడు కాశీకి పగటపూట రక్షణ బాధ్యతను వహిస్తే వారాహి అమ్మ దండనాయకగా రాత్రంతా నగర సంచారం చేస్తూ దుష్టశక్తుల నుండి క్షేత్రాన్ని రక్షించి తెల్లారేసరికల్లా ఆలయానికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటుందట. అందుకే అర్చకులు తెల్లారికి ముందే ఆలయానికి వెళ్లి అక్కడున్న రంధ్రం నుంచి ముందుగా అమ్మవారిని 10 సార్లు తమకు పూజార్హత ఇవ్వమని అనుమతి కోరుకున్నాకే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. తొందరగా పూజాధికాలు పూర్తి చేసుకుని నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. ఒకవేళ అమ్మవారికి అభిషేకం చేసి అలంకరించాలంటే మాత్రం కళ్లకు గంటలు కట్టుకునే చేస్తారు. తరువాత గుడి తలుపులు మూసేసి అమ్మను దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు. అది కూడా ఆలయం పైకప్పున ఉన్న 2 రంధ్రాల్లోంచి మాత్రమే. ఒక రంధ్రం నుంచి అమ్మ ముఖము, ఇంకొక రంధ్రం నుంచి అమ్మ దివ్య చరణాలు దర్శనమిస్తాయి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు వరాహ ముఖంతో చతుర్భుజాలయందు నాగలి ముసలం ధరించి అభయవరద హస్తాలతో దర్శనమిస్తుంది. భూగృహంలో ఉండటం వల్ల పాతాళ వారాహి అని కూడా పిలుస్తారు. ఆదిపరాశక్తి లలితాంబ శక్తి స్వరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి. ఈ సప్తమాతృకల్లో ఒకరైన వారాహి లలితాంబకు సర్వ సైన్యాధ్యక్షురాలుగా దండనాయకగా వ్యవహరిస్తూ దుష్టశక్తుల నుండి జగత్తుని రక్షిస్తూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి లలితాంబ అయితే జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. లలితాంబ యొక్క అహంకార స్వరూపమే వారాహి. ఈ తల్లి విష్ణు శక్తి. భూమిని ఉద్ధరించి తన కోరలపై నిలిపి రక్షించిన వరాహస్వామి యొక్క స్త్రీతత్వం ఈ వారాహి. ఈమె అచ్చు వరాహస్వామిని పోలి ఉంటుంది. నల్లని మేనుఛాయతో వరాహ ముఖం కలిగి అష్టభుజాలయందు శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలను ధరించి అభయవరద హస్తాలతో దర్శనమిస్తూ గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వాహనాల మీద సంచరిస్తూ ఉంటుంది. రాత్రి వేళల్లో పూజలందుకునే ఏకైక లక్ష్మీ స్వరూపం. ఈ తల్లిని ఆరాధించటం వల్ల శత్రుపీడ నశించటమే కాకుండా మనలోని అజ్ఞాన చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. అసలు ఈ తల్లి కాశీలో కొలువు తీరి ఉండటం వెనుక ఉన్న గాథని తరువాయి భాగంలో తెలుసుకుందాం. సర్వం శివార్పణం.